చాలా మంది మీరు ఏ దేశాన్ని ప్రేమిస్తారు అని అడిగితే వారు చెప్పే సమాధానం భారతదేశం తర్వాత జపానేనని. వారు పడే కష్టం, వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ శుభ్రత చూసి మనం ఆశ్చర్యపోతాం. కానీ ఆ తెల్లని ప్రపంచంలో కొన్ని నలుపు మచ్చలు కూడా ఉన్నాయంటే నమ్మగలరా? ఈ వీడియోలో మీరు చూస్తారు. జపాన్ ఎందుకు అంత గొప్ప దేశం అయింది, కానీ ఆ దేశం లోపల దాగున్న కొన్ని రహస్యాలను కూడా. జపాన్ అంటే గౌరవమే కాదు, గమనించాల్సిన నిజాలు ఉన్నాయి. ఈ వీడియో చూడటానికి మీరు సిద్ధమైతే మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం. జపాన్ ప్రపంచంలోని అత్యంత శుభ్రం గల దేశాల్లో ఒకటి. జపాన్ ని చూస్తే ఒక డ్రీమ్ వరల్డ్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అక్కడ బుల్లెట్ ట్రైన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, చెర్రీ బ్లోసమ్స్, వరల్డ్ లో క్లీనెస్ట్ స్ట్రీట్స్. జపనీస్ యాన్మీ అండ్ మన ఇండియన్ యూత్ కి జపాన్ మీద ఉన్న అబ్సెషన్ క్లియర్ గా కనిపిస్తుంది. మన ఇండియన్ యూత్ ఎంత అబ్సెస్డ్ గా ఉన్నారు యాన్మీ మీద అని. యాన్మీ స్టోరీస్ రిలేటబుల్ గా ఉంటాయి. వాళ్ళ స్టోరీ లైన్ చాలా బాగుంటుంది, కానీ కొన్ని టైమ్స్ డీప్ మీనింగ్ కూడా చూపిస్తాయి. ఒకవేళ మన యూత్ జపాన్ కి వెళ్ళినా వాళ్ళు ప్రతిదాన్ని యాన్మీతో కనెక్ట్ చేస్తారు. నేను అది రాంగ్ అని చెప్పట్లేదు. జపాన్ ని గ్లోబల్ యాన్మీ ఆబ్జెక్షన్ గా చేసి టూరిస్ట్ కోసం స్పెషల్ యాన్మీ పార్క్స్ కూడా క్రియేట్ చేసింది. 2019 లో ఇండియా యాన్మీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. దాంట్లో 50,000 కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఒక పిటిషన్ మీద సైన్ చేశారు. దాని మెయిన్ ఎజెండా ఏంటి అంటే యాన్మీ మూవీ కల్చర్ ని ఇండియాకి తీసుకురావటం. సేమ్ ఇండియాలో డ్రాగన్ బాల్ సూపర్ గ్లోరీ అనే సినిమా మన ఇండియన్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ మన యూత్ పిచ్ జస్ట్ యాన్మీ మూవీతో ఆగలేదు. జపానీస్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ టాయిలెట్ టెక్నాలజీ కూడా యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది. జపాన్ టాయిలెట్స్ లో వాషింగ్, ప్లే, డ్రైయర్ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. జపాన్ పబ్లిక్ టాయిలెట్స్ ని వరల్డ్స్ లో బెస్ట్ టాయిలెట్స్ లాగా కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది యంగ్ ఇండియన్స్ జస్ట్ ట్రావెల్ కోసమే కాదు, స్టడీస్ ఆర్ జాబ్ కోసం కూడా జపాన్ కి వెళ్తున్నారు. కానీ జపాన్ ని పర్ఫెక్ట్ కంట్రీ అని ఫీల్ అవటం మన భ్రమ మాత్రమే. ఈ వీడియోలో మీకు జపాన్ టూరిస్ట్ గైడ్ చూపించిన సైట్ చూపిస్తా. ఇక్కడ వర్క్ చేయటం ఎంత నరకంలా అయిపోతుందో, లోన్లీనెస్ ఎంత డీప్ గా ఉందో, రోజులు వారాలు ఎవరితో మాట్లాడుకోకుండా ఉంటారు. లవ్, ఫ్రెండ్స్, ఈవెన్ ఎమోషన్స్ కూడా లగ్జరీ అయిపోతాయి. ఈ వీడియో కొంతమందికి డిస్టర్బింగ్ గా అనిపించవచ్చు, ఎందుకంటే మనం సోషల్ మీడియాలో ఎవ్వరూ జపాన్ గురించి చెప్పని విషయాల గురించి డిస్కస్ చేస్తున్నాం. జపాన్ లో వర్క్ కల్చర్ అంత టఫ్ గా ఉంటుంది. ఇలాంటి వర్క్ కల్చర్ ని జపాన్ లాంగ్వేజ్ లో కరోఫీ అంటారు. కరోఫీ మీనింగ్ ఓవర్ వర్క్ వల్ల చనిపోవటం. అక్కడ ఎన్విరాన్మెంట్ అంత ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది. ఈవెన్ చావు కూడా ఇగ్నోర్ చేస్తారు. ఎగ్జాంపుల్ కి వాళ్ళ కొలీగ్ ఒకళ్ళు కళ్ళు తిరిగి కింద పడిపోతే అక్కడ జనాలు అది ఇగ్నోర్ చేసి మరీ వర్క్ లో బిజీ అయిపోతారు. ఒక యూట్యూబర్ అజయ్ పాండే అనే వ్యక్తి జపాన్ లో 10 సంవత్సరాలు స్పెండ్ చేసి ఏం చెప్పాడంటే, తను ఉన్న 10 సంవత్సరాల టైంలో కంపెనీలో ఒక సింగిల్ క్లోజ్ ఫ్రెండ్ కూడా లేడు అని చెప్పాడు. జపాన్ లో వర్కే ఎవ్రీథింగ్. ఓవర్ టైం కి ఎక్స్ట్రా మనీ కూడా ఇవ్వరు. పీపుల్ అంతా టైర్డ్ అయిపోతారు. ట్రైన్ లో ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు. దీన్ని జపనీస్ లాంగ్వేజ్ లో ఇన్మోరి అంటారు. మీనింగ్ ఏంటంటే స్లీపింగ్ వైల్ ప్లెజెంట్ అని అర్థం. ఇది జపాన్ లో సోషల్లీ యాక్సెప్టబుల్. పీపుల్ దీన్ని హార్డ్ వర్క్ సైన్ లా ఫీల్ అవుతారు. జపాన్ వర్క్ కల్చర్ టాక్సిక్ గా ఉంటుంది. ఇలాంటి వర్క్ కల్చర్ మనిషిలో ఒంటరితనాన్ని, రాక్షసత్వాన్ని పెంచుతుంది. మే 2024 రిపోర్ట్ ప్రకారం 10 మందిలో 4 లోన్లీనెస్ తో ఫీల్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం జపాన్ లో 68,000 మంది 65 ఏళ్లు దాటిన వారు ఒకరికొకరు తోడు లేని పరిస్థితుల్లో చనిపోతున్నారు. కొన్ని డెత్స్ గురించి ఎవ్వరికీ తెలియదు కూడా. దీన్ని కోడోకుషి ఆర్ లోన్లీ డెత్ అంటారు. 2024లో 17,000 కన్నా ఎక్కువ కోడోకుషి కేసులు రిపోర్ట్ అయ్యాయి. లోన్లీనెస్ జస్ట్ ఎల్డర్లీ పీపుల్ వరకే కాదు. ఒక సర్వేలో 39.3% మంది మోస్ట్లీ 20 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారని తెలిసింది. జపాన్ లో సోల్ కట్జోల్ ట్రెండ్ ఇంక్రీజ్ అయింది. సోల్ కట్జోల్ మీనింగ్ అంటే ఒక్కరే యాక్టివిటీస్ చేయటం. జనాలు ఒంటరిగా మూవీస్ చూస్తారు, ట్రావెల్ చేస్తారు, రెస్టారెంట్స్ కి వెళ్తారు, ఆర్ ఈవెన్ క్యాంపింగ్స్ కూడా సోలోగా చేస్తారు. ఇది ఇండిపెండెన్స్ ఎంజాయ్ చేయటం అనిపించవచ్చు, కానీ లోన్లీనెస్ ఇండికేటర్ కూడా. ఇంకో సైడ్ చూస్తే హికికో యోరి అంటే రోజులు, వారాలు, నెలలు, కొన్ని సంవత్సరాల వరకు రూమ్ లో నుంచి బయటకు రానోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు సొసైటీ నుంచి కంప్లీట్ కట్ ఆఫ్ అయిపోతారు. దానికి మెంటల్ హెల్త్ ఇష్యూస్, డిప్రెషన్, వర్క్ ప్రెషర్ లాంటి రీజన్స్ ఉంటాయి. షింజుకు ఏరియాలో టోయోకో కిడ్స్ అనే యూనిక్ గ్యాంగ్ ఫామ్ అయ్యింది. ఈ గ్యాంగ్ ఒక యూనిక్ స్టైల్ లో డ్రెస్ చేసుకుంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్ గ్యాంగ్ వాళ్ళ స్టైల్ ని ల్యాండ్ మెన్ స్టైల్ అంటారు. వాళ్ళు షింజుకులో టోహోకు బిల్డింగ్ దగ్గర గ్యాదర్ అవుతారు. ఈ కిడ్స్ ని వాళ్ళ పేరెంట్స్ రిజెక్ట్ చేశారు, లేదా ఎక్స్ట్రీమ్ ప్రెషర్ పెట్టడం వల్ల వాళ్ళు రోడ్ల మీద ఉంటారు. ఈ టీనేజర్స్ సిచ్యువేషన్ అంతా చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళకి హోమే లేదు. వాళ్ళు చీప్ హోటల్స్ లో స్టే చేస్తారు. నైట్ లైఫ్ ఆర్ సెక్స్ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అవుతారు. ఇది జపాన్ అండ్ వరల్డ్ కి రిమైండర్. ఎమోషనల్ నెగ్లిజెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనిటీ అర్బన్ యూత్ ని ఎంత డిస్టర్బ్ చేస్తుందో అని మనం ఊహించుకోవచ్చు. జపాన్ లో పీపుల్ ఎమోషనల్లీ అంత డిటాచ్డ్ గా ఉంటారు. రిలేషన్షిప్స్ లో కమిట్మెంట్ అవాయిడ్ చేస్తారు. అక్కడ రెంటింగ్ ఏ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాగా పెరుగుతుంది. అండ్ యాప్స్ ఈ సర్వీస్ ని ఆఫర్ చేస్తున్నాయి.
వస్తున్నాయి. అక్కడ హవర్లీ రేట్స్ ప్రకారం బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ని రెంట్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ని దేనికోసం వాడతారంటే మూవీ చూడటానికి, మాట్లాడటానికి ఆర్ ఈవెంట్స్ కి అటెండ్ అవటానికి కంపెనీ కోసం వాడతారు. ఇది లోన్లీనెస్ అండ్ ల్యాక్ ఆర్ రొమాంటిక్ రిలేషన్షిప్స్ ని రిఫ్లెక్ట్ చే ఈ ఇంపాక్ట్ జపాన్ బర్త్ రేట్ మీద పడుతుంది. 9 సంవత్సరాల నుంచి జపాన్ లో బర్త్ రేట్ తగ్గుతూ వస్తుంది. 2024లో మాత్రం రికార్డ్ బ్రేక్ చేసింది. జస్ట్ 7,20,088 జన్మలు మాత్రమే ఇచ్చింది. జపాన్ పాపులేషన్ ర్యాపిడ్లీ ఏజింగ్ అండ్ షింక్. అక్కడ డేటింగ్ ఒక రొమాంటిక్ జర్నీ కాదు, చాలా ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. గవర్నమెంట్ కూడా పీపుల్ ని సెక్స్ చేయండి, కిడ్స్ ని ప్రొడ్యూస్ చేయండి అని ఎంకరేజ్ చేస్తుంది. ఈవెన్ లవ్ హోటల్స్ ప్రమోట్ చేస్తుంది. ఇదంతా చూశాక జపాన్ ఓవర్ రేటెడా అని డౌట్ మీకు రావచ్చు. నిజానికి జపాన్ అన్డౌటెడ్లీ బ్యూటిఫుల్ కంట్రీ. వాళ్ళ కల్చర్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ ట్రావెల్ డెస్టినేషన్ అమేజ్. కానీ లాంగ్ టర్మ్ లో సెటిల్ అవ్వాలంటే హార్డ్ రియాలిటీని ఎదుర్కోవడానికి కూడా రెడీగా ఉండాలి. వర్క్ కల్చర్ అంతా నరకం. ఎస్పెషల్లీ ఫారినర్స్ కి రెంట్ కి హౌసులు దొరకటం అంటే చాలా కష్టం. చాలా టూలెట్స్ బోర్డ్స్ మీద నో ఫారినర్స్ అని పెడతారు. అక్కడ ఈ పాలసీ చాలా మంది ఫాలో అవుతారు. అక్కడ ఫారినర్స్ కి జాబ్ మార్కెట్ కూడా ఓపెన్ కాదు. నువ్వు జపనీస్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడి ఆల్ హైలీ స్కిల్డ్ గా ఉంటే తప్ప నీకు జాబ్ రా. జపాన్ లో వర్క్ ఒక శాపం లాంటిది. అక్కడ వాళ్ళు వారంలో 80 గంటలు వర్క్ చేస్తారు. ఎర్లీగా ఇంటికి వెళ్తే వాళ్ళు సిగ్గుగా ఫీల్ అవుతారు. బాస్ ఆర్ కొలీగ్స్ తో డ్రీమ్ సెషన్ కి వెళ్ళపోతే డిస్రెస్పెక్ట్ అని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ పర్ఫెక్షనిజం ఒక శాపం అయిపోతుంది. ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ గా ఉంటుంది. వర్క్ లో, అపీరెన్స్ లో, యాటిట్యూడ్ లో అని అనుకుంటా. ఈ వీడియో జపాన్ కి ఎగ్నిస్ట్ కా జస్ట్ ఒక పర్స్పెక్టివ్ మాత్రమే. జపాన్ అమేజింగ్ కానీ పర్ఫెక్ట్ కాదు. ఇన్స్టాగ్రామ్ లో చూపించే అంతలా అయితే ఉండరు. జపాన్ బ్యూటీతో పాటు ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. నువ్వు జస్ట్ విజిట్ చేయాలి అంటే డ్రీమ్ డెస్టినేషన్ కావచ్చు, కానీ సెటిల్ అవ్వాలి అంటే రియాలిటీని అండర్స్టాండ్ చేసుకోవాలి. జపాన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ వీడియో గురించి మీ థాట్స్ ఏంటి? కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.